హాయ్ హలో నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సర్వేజన సుఖనోభవంతు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక క్విక్ రెసిపీ అనమాట. 5 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించక్కర్లేకుండా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. అంటే లైక్ ప్రసాదం అనుకోండి, ప్రసాదం రెసిపీ అనమాట. 5 మినిట్స్లో చేసుకోవచ్చు, స్టవ్ వెలిగించకుండా చేసుకోవచ్చు. చాలా చక్కగా మధుర పదార్థం అనమాట. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించింది అనుకోండి, టక్మని చేసేసుకోవచ్చు అనమాట. చిటికలో చేసేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉండే పదార్థాలే. మనం బయట నుంచి ఇక్కడ నుంచి ఏం తెచ్చుకునే పని లేదు. ఇంట్లో సామాన్యంగా అందరికీ ఉంటాయి, ప్రతి ఇంట్లోనూ ఉండే పదార్థాలే. వాటితో మనం ఆలస్యం చేయకుండా ఇంకా స్వీట్ రెసిపీ మొదలు పెడదామా? రండి, తొందరగా చేసేసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా. చిన్నగానే ఉంటుంది, వీడియో ఫుల్గా చూడండి. చూసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. వారణాసి వంటింట్లో ఇవాళ ఈజీ రెసిపీ, క్విక్ రెసిపీ. వాటికి కావాల్సిన ఏమిటంటే చూపిస్తున్నాను చూడండి. అది చేసుకోవాలంటే ఇదిగోండి, రవ్వ అయితే ఉండాలి ఖచ్చితంగా. రవ్వ, ఇదేమో షుగర్, ఇలాచి, మిక్సీ జారు, ఇదిగోండి ఆవు పాలు. అంటే మీరు పూజలకి చేసుకునేటప్పుడు అయితే ఆవు పాలు కావాలి. ఉత్తప్పుడు ఎప్పుడైనా మీరు చిటికలో ఒక 5 నిమిషాలు ఏదైనా స్వీట్ తినాలని క్రేవింగ్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఆవు పాలు అవసరం లేదు, ఇంట్లో ఉన్న పాలు సరిపోతాయి. అవి కూడా ఇన్ని పాలు అవసరం లేదండి, చాలా తక్కువ మోతాదులో పడుతుంది. మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది ఏం చేయాలి అంటే, మిక్సీ జారుని ఇలాగా మూత తీసి పక్కన పెడదాం. ఇవన్నీ సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు ఆవు పాలు ఇన్ని అవసరం లేదు కాబట్టి కొన్ని పాలు తీసుకుని నేను ఒక గ్లాసులో పోసుకుని వస్తాను. ఇదిగోండి, ఇది కట్ చేసేసుకుని నేను కొన్ని పాలు ఇందులో పోసుకున్నాను. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇది అవసరం లేదు, ఇంక మనకి ఇవి సరిపోతాయి. కావాలంటే పాలు కొంచెం పోసుకుందాము, మోస్ట్లీ సరిపోతాయి. ఇవి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇదిగోండి రవ్వ తీసుకుందాము. ఒక కప్పు, మీరు ఏదైనా కప్పు తీసుకోండి, ఏదైనా ఒక మెజరింగ్ కోసం ఏదైనా తీసుకోండి. నేనైతే ఇదిగో పావు కప్పు ఉంటుంది కదా మెజరింగ్ దాంట్లోది, ఆ పావు కప్పుతోటి ఒక పావు తీసుకుంటా. నిండా రావాలి కదా. ఇదిగోండి ఒకటి, చూసారా? ఇదిగో 2 కప్పులు వేసుకున్నా. సో దీన్ని ఇప్పుడు పక్కన పెడేద్దాం, ఇది ఇంకా అవసరం లేదు. మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ షుగర్ తీసుకోవాలి. ఒక కప్పు షుగర్. షుగర్ కూడా అవసరం లేదు, పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇలాచి, ఓన్లీ 1 ఇలాచి చాలండి. ఇదిగో చూసారా? మనం దీంట్లో ఏం వేసుకున్నాము? పంచదార, బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ, ఒక ఇలాచి. ఇది ఇలా వేసుకుని మిక్సీ జారు వేసుకున్నాం కదండి, ఒక తిప్పుకొద్దాం. ఇంతే, చూసారా? పొగలు ఎలా వస్తుందో. షుగర్ కదండి, అందుకు మొత్తం కరిగిపోతుంది అన్నమాట. చక్కగా తొందరగా కరుగుతుంది. సో ఇలా మిక్సీలో వేసుకున్నది, మిక్సీ జార్లో వేసుకున్నది మనం ఆ పౌడర్ అంతా కూడా ఒక బౌల్లో వేసేసుకుంటే, చూడండి ఇట్లా మొత్తం అంతా పంచదార, రవ్వ, అలాగే ఇలాచి మొత్తం కలిసిపోయింది. సో పంచదార కూడా పౌడర్ లాగా అయిపోయింది. రవ్వ, దొడ్డు రవ్వ ఉందనుకోండి, ఆ దొడ్డు రవ్వని కొంచెం మనం ఇలా మిక్సీలో వేసుకుంటే కొంచెం ఫైన్గా అవుతుంది అన్నమాట. కొంచెం ఇదంతా కూడా ఇట్లా వేసేసుకుందాం. ఇక వేస్ట్ ఎందుకు, మీకు తెలుసు కదా వేస్ట్ చేయనని. ఇలా వేసేసుకుని ఇప్పుడు మనం దీంట్లో పాలు పోసుకోవాలన్నమాట. కొంచెం కొద్దిగా, మరీ ఎక్కువ వేసేస్తే జారుగా అయిపోతుంది. చూసుకుని
వేసుకోండి. ఇలా పాలు పోసుకుని ఉండలు కట్టుకోవడమే. ఇదే రామదేవుని ప్రసాదం అన్నమాట. నేను రామదేవుని పూజ చేసుకుంటున్నాను. ఈరోజు గురువారం, ఏకాదశి గురువారం అయింది. సో అప్పుడే మొదలుపెట్టాను. అప్పుడు ఇది 3వ వారం అనమాట. గురువారము అలాగే ఆదివారం చేసుకోవాలి. సో చూసారా, కొద్దిగా పాలు పోసేటప్పటికే ఇలా అయిపోయింది. అలా కొద్దిగా చూసుకుని వేసుకోవాలన్నమాట. సరే, మనకి ఇప్పుడు సరిపోయింది. ఈ పాలు మిగిలిపోయినాయి, ఇంకా చూడండి, ఈ పాలు మిగిలిపోయినాయి. ఎక్కువ ఏం పాలు పట్టవు. కాకపోతే మనం పూజకి ఖచ్చితంగా ఆవు పాలే పోసుకోవాలండి. పూజ కోసమని మామూలు పాలు పోయకూడదు. మీకు ఊరికే తినాలనిపించినప్పుడు ఏదైనా పాలు పోసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా ఉండలు చేసేసుకుంటే చక్కగా అట్లా ఇలాచీ వాసనతో సూపర్గా ఉంటుందన్నమాట. చూసారా, ఇలాగా ఉండలు చేసుకోవాలి. ఇవి 5 ఉండలు చేసుకోవాలన్నమాట ఇలాంటివి. ఇదిగోండి, ఇలా 5 ఉండలు ఇలా చేసేసుకుని పెట్టుకోవాలన్నమాట. చూడండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేయడం అయిపోయింది కదా రామదేవుని ప్రసాదం. ఇదిగోండి, మన ప్రసాదం ఈజీగా క్విక్గా సింపుల్గా రెడీ చేసేసుకున్నాం. స్టవ్తో పని లేకుండా చేసుకునే ప్రసాదం అన్నమాట. చిటికలో చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇదిగోండి, ఇది తులసి దళం అన్నమాట. తులసి దళం ఇలా వేసుకుని స్వామివారికి నివేదన చేస్తారు. ఇదండి ఈ విషయం. చూసారా, పూజ అయితే అయిపోయిందండి. నివేదన కూడా చేసేసుకున్నాను. రామదేవుడి ఫోటో ఇక్కడ కూడా ఉంది నా దగ్గర. ఇక్కడ చిన్నగా ఉంటుందన్నమాట. ఇలా పెట్టుకుని చేసుకుంటా.